ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ మహాభారత ఉద్యోగ పర్వ అంతర్గత విదుర నీతి పదార్థ విస్తృత వ్యాఖ్యా సహిత. వ్యాఖ్యాత పండిత యుధిష్ఠిర మీమాంసక. విదుర నీతిలో 4వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. ఆ శ్లోకాల్లో ముఖ్యంగా ఈ మంచి కుటుంబము, మంచి వంశం అంటే ఏమిటో, మంచి వంశం యొక్క లక్షణాలు, మంచి వంశంలో ఎటువంటి వారు ఉండకూడదు, ఎటువంటి లక్షణం ఉండకూడదు చెప్పుకున్నాం. ఒక కర్రతో ఎక్కువ సామాగ్రిని లేదా వస్తువులు మనం తీసుకువెళ్ళలేము, మోయలేము. ఒక రథము లేదా బండి ఎక్కువ సామాగ్రిని, ఎక్కువ వస్తువులను చేర్చగలుగుతుంది అంటే బాధ్యత వహించడం అనేది అనే విషయంలో బరువు మోయడం అవసరం ఉంటుంది. బాధ్యత వహించడం కుటుంబంలో, సమాజంలో, సంస్థల్లో, ఎక్కడైనా అలా బాధ్యత మోసేవారు మంచి కుటుంబంలో ఉంటారు, మంచి వంశములు ఉంటారు అనే విషయంలో 36వ శ్లోకం వరకు చెప్పుకుందాం. విదుర నీతి 4వ అధ్యాయంలో 36వ శ్లోకం వరకు. తర్వాత శ్లోకాల్లో ముఖ్యంగా విషయం ఏంటంటే అసలు మిత్రుడు ఎలా ఉండాలి. అసలు అందరు మిత్రులేనా? మన మిత్రులు అనుకుంటాం. పరిచయం ఉన్న వారందరూ కూడా మిత్రులు అనుకుంటాం. ప్రతి ఒక్కరు మిత్రుడు కాదు. అసలు మిత్రుని యొక్క లక్షణం వేరుంటుంది. అసలు మిత్రుడు ఎలా ఉండాలి? మిత్రుడు అంటే భయం వేయకూడదు, భయం అనిపించకూడదు, ఏ సందేహం ఉండకూడదు. ప్రతి ఒక్కరు మిత్రులు కాజాలరు. మైత్రి అనేది అది చాలా పవిత్రమైనది. యోగ దర్శనంలో కూడా పతంజలి మహర్షి మైత్రి కరుణ ముదితోపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషాణం భావనాత చిత్త ప్రసాదం. చిత్తం ప్రసన్నం ఉంచుకోవడానికి మైత్రి ఉంటుంది. మిత్రుడు అంటే ఎటువంటి ఈర్ష్య, ద్వేషాలు, అసూయ ఇవి ఉండదు. ఏ దాపరికం ఉండదు, ఏ సందేహం ఉండదు, ఏ అనుమానం ఉండదు, ఎటువంటి మోసం ఉండదు, ఎటువంటి కీడు చేయడం ఉండదు, హాని చేయడం ఉండదు, నష్టం చేయడం ఉండదు, కష్టపెట్టడం ఉండదు మైత్రిలో. మరి అందరు మిత్రులేనా? ప్రశ్నించుకోవాలి. అందరు మిత్రులు అవుతారా? ఎంతమంది మిత్రులు అంటే ఏం చెప్తాం మనం? అసలు ఉన్నారా నిజానికి మిత్రులు? నిర్మలమ్మ గారి మిత్రులు ఉన్నారా మీకు? సామ్రాజ్యమ్మ గారి మిత్రులు ఉన్నారా? మిత్రుడు అంటే నాకు నిర్మలమ్మ ఉందిగా. కోపం అనిపించకూడదు. మిత్రుడు అంటే మిత్రులు ఎలా ఉంటారంటే ఏం కోపం అనిపించకూడదు, కోపం కలగకూడదు వాళ్ళ వ్యవహారం. నాకైతే కోపమే లేదు, ఏ సందేహం ఉండకూడదు, ఏ అనుమానం ఉండకూడదు. నాకైతే ఏ సందేహం లేదు, ఏ అనుమానం లేదు. నాకు మాత్రం కోపం ఉంది. కాదు ఇప్పుడు సామనమ్మ గారు మీరు మిత్రులు కాదు ఇప్పుడు.
వన్ సైడ్ మిత్రులు ఎక్కడికి అంటారా? వెళ్దాం సమయానికి రాదు, ఇంకా నన్ను వెయిట్ చేస్తుంది. వన్ సైడ్ మైత్రి. మొన్న నేను ముందే వచ్చా. సరే చూసారు, సరే అయిపోయింది. కోపం సరే వచ్చేసింది అయితే మిత్రులు కాదు. కోపం వస్తే మిత్రులు కాదు. వాణమ్మ గారు మీకు కాపర్ మిత్రులు అలా ఉన్నారా? నవ్వుతా చెబుతున్నా, అదే అమ్మా. నవ్వుతా చెబుతున్నా. వాణమ్మ గారు మీకు మిత్రులు ఉన్నారా? వాణి కూడా నాకు మిత్రురాలే కదా. కోపం రాకూడదు, ఏ సందేహం ఉండకూడదు. ఇప్పటి వరకు ఏ కోపం లేదు. కోపం ఉండదులే, వాళ్ళిద్దరు శాంతి ఏ కోపం, ఏ సందేహం ఉండకూడదు, ఏ కోపం ఉండకూడదు, ఏమనిపించకూడదు. పూర్ణ విశ్వాసం ఉండాలి. ఎలా ఉండాలంటే ఒక తండ్రి లాగా, ఒక తల్లి లాగా ఉండాలట ఒకరికొకరు. మిత్రులు అంటే తల్లి కంటే ఎక్కువ, తండ్రి కంటే ఎక్కువ, భార్య కంటే ఎక్కువ, భర్త కంటే ఎక్కువ, పిల్లల కంటే ఎక్కువ. అది మైత్రి. వాళ్ళు మిత్రులు. ఉన్నారా? ఉన్నారా వాణమ్మ గారు? గురుజీ ఎవరు మీ మిత్రులు? అందరూ మిత్రులే. అందరూ మిత్రులే. అసలు మిత్రుడు ఉన్నాడు కదా, పరమమిత్రుడు పరమాత్మ. సను బంధు సార్ నా అంటే మనందరి యొక్క, నా అంటే అందరి యొక్క, మనందరి యొక్క బంధువు. తన బంధువు జనిత. జనిత అంటే జన విధాత. తన బంధువు జనిత విధాత. పితేవ సోనవే కదా, పిత పిత ఇవ, పితేవ. అది పితేవ అంటే పిత ఇవ, పితలాగా. పితేవ, పిత ఇవ, పిత మాదిరి. అందుకే పరమాత్మ పరమ బంధు, పరమమిత్ర, పరమసఖ. తండ్రిలాగే ఉన్నాడు, మనమే బిడ్డల్లాగా ఉండట్లేదు. అది సమస్య ఇప్పుడు. ఉదయం ఏం చెప్పుకుంటామమ్మా? పరమ బంధు, పరమమిత్ర, పరమసఖ, ప్రథమ బంధు, ఇంకా ప్రథమ మిత్ర, ప్రథమ సఖ, ఇంకా సర్వమిత్ర, విశ్వామిత్ర, సర్వసఖ, విశ్వసఖ. ఎన్నో పరమాత్మ చూడండి. మరి మన మిత్రులు కూడా అలా ఉండాలి. ఉన్నారా? మన మిత్రులు, మన బంధువులు అలా ఉన్నారా? పరమాత్మ తప్ప ఎవరు లేరు గురుజీ. అసలు ఇలా ఉండాలని కూడా తెలియదు కూడా. మరి మైత్రి అంటే అర్థం అది కదమ్మా. ఇప్పుడు మైత్రి పతంజలి మహర్షి మైత్రి కరుణ ముదితోపేక్షాణం పుణ్య అపుణ్య విషయాణం భావనాత. చిత్తం ప్రసన్నం ఉంచుకోవడానికి ఉపాయం అది మైత్రి. ఎవరితో? సుఖ అంటే ఆధ్యాత్మికంగా ఎవరైతే సుఖంగా ఉన్నారో, భౌతికంగా కూడా సుఖంగా ఉన్నారో, అంటే కష్టాతీతం, ఎటువంటి అవినీతి లేకుండా, మోసం లేకుండా సంపాదించి హాయిగా సంతోషంగా సుఖంగా ఉన్నారో, సుఖ సాధనాలు ఉన్నాయో. మళ్ళీ ఆధ్యాత్మికంగా కూడా ఉండాలి సుఖం అంటే, ఆనందంగా తృప్తిగా. అటువంటి వారితో మనం మైత్రి చేస్తే, అటువంటి వారు మన మిత్రులు అనుకోండి, ఎలా ఉంటుంది? హాయిగా ఆనందంగా ఉంటుంది. మరి అలా ఉండే ప్రయత్నం చేయవచ్చు కదా, అవకాశం ఉందా? అన్ని రకాలుగా, భౌతికంగా, చేస్తున్నా గురుజీ, మనం ఉంటున్నామమ్మా, ప్రయత్నం చేస్తున్నాం కదా, చేస్తున్నాగా. దాని కొరకే కదా. ఆ మైత్రి కొరకు ప్రయత్నం చేయాలి. అవసరాల కొరకు అవకాశవాదులు ఉంటారు. మీకు 2 శబ్దాలు తెలుసురా, స్నేహితులు, మిత్రులు. స్నేహితులు ఉన్నారా? మిత్రులు ఉన్నారా మీకు? స్నేహం అంటే ఏమిటి? స్నేహం సహయిత స్నేహమా? కాదు. స్నేహం అంటే సంస్కృతంలో నూనెని అంటారు. అవును, నూనె కూడా స్నేహం అంటారు. నూనె ఏం చేస్తుంది? అంటుకుంటుంది, అంతే. అంటుకుంటుంది, చివరికి ఆరిపోతుంది, ఆరిపోతుంది. సావాసం కూడా అమ్మా కొద్దిసేపు ఉంటుంది. స్నేహం కొద్దిసేపు ఉంటుంది అంతే, ఇప్పటికి ఉండదు. జారిపోతుంది. నూనె ఎంతసేపు ఉంటుంది? ఆరిపోతుంది కదా. ఒంటికి నూనె రుద్దుకోండి, నూనె తైలమర్దన చేసుకోండి, ఎంతసేపు ఉంటుంది? కొద్దిగా అంటుకుంటుంది అంతే. స్నేహం అది. మైత్రి స్నేహం ఒకటి కాదు, 2 ఒకటే అనుకుంటారు. స్నేహితులు మిత్రులు ఒకటి కాదు. అప్పటికప్పుడు అవసరం ఉంటే స్నేహితులు కొంతవరకు కలిసి ఉంటారు. కొందరు కొంతవరకు పని చేస్తారు. అన్నింటిలో ఒకరికొకరు ఇదిగా ఉండేవాళ్ళు మిత్రులు అవుతారు. మిత్రులు అంటే అసలు ఇక దాంట్లో ఏ సందేహం ఉండదు, ఏ స్వార్థం ఉండదు. మైత్రిలో స్వార్థం ఉండదు.
స్వార్థం లేకుండా ఉండాలి. అంటే చిత్తం ప్రసన్నంగా ఉంటుంది వారితో ఉంటే. చిత్తం ప్రసన్నంగా అనిపిస్తుందా? వారి మిత్రులు. ఏమైనా సందేహం అనిపిస్తుందా? కోపం వస్తుంది. వారికి కూడా కోపం రాకూడదు, మనకు కోపం రాకూడదు. వారికి సందేహం కలగకూడదు, మనకు కూడా సందేహం కలగకూడదు. అలా ఉంటున్నామా? విశ్వాసం ఉందా పూర్తిగా? మిత్రులను చూస్తే మనకు తండ్రి అనిపించాలి, తల్లి అనిపించాలి, బంధువు అనిపించాలి, ఒక నాకు అన్నలాగా. ఉంది. గంగా అమ్మా పార్వతి గారి తల్లిలాగా ఉంటారు నాకు. ఆ, అలా తల్లిలాగా వారి ఉమ్. మిత్రులు. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ 37వ శ్లోకంలో. చెప్పండి 37వ శ్లోకం చెప్పండి. నా తత్ మిత్రం తన్మిత్రం, నా తత్ మిత్రం తన్మిత్రం యస్య కోపాత్ బిభేతి యద్వా మిత్రం శంకితేన ఉపచర్యం శంకితేనోపచర్యం యస్మిన్ మిత్రే పితరి పితరీవ అశ్వసీత ఆశ్వసీత ఆశ్వసీత పితరీవ ఆశ్వసీత. గురూజీ నిర్మల మేము నాకు కట్ అవుతుందమ్మా మాట, అందుకని ఆమెకి కోపం వచ్చింది. మాట కట్ అవుతుందమ్మా. నిర్మలమ్మ ఆడబడుచు నాకు. ఏమి లేదు, ఊరికే ఊరికే. ఆహా, నిర్మలమ్మ ఆడబడుచు, అందుకని కోపం వచ్చింది అనమాట. మరి ఆడపడుచుకో అధికారం ఎక్కువ ఉంటుంది కదా, ఆడబిడ్డకు అధికారం ఎక్కువ ఉంటుంది. ఆహా, అదే కాదు, ఆడబడుచు అంటే నేనే ఆడబడుచుని, అలాగా? కానీ నాకు కోపం రాదు. అయ్యో, సరే సరే, క్షమించేసేయండి, క్షమించేసేయండి. అయితే ఇక్కడ నాకు కాదు తనే. సరే, అయితే 37వ శ్లోకం విదురనీతి 4వ అధ్యాయం 37వ శ్లోకంలో నా తత్ మిత్రం, వాడు మిత్రుడు కాదు. ఎవరు? యస్య కోపాద్ విభేతి, కోపంతో భయపడతాడు. అంటే మనకు ఒకసారి కోపం రావచ్చు, కోపం వస్తే భయపడి పారిపోయేవాడు మిత్రుడు కాదు. ఒకసారి కోపం వస్తుంది, మనకు అసహనం ఉంటుంది, అసహ్యం అనిపిస్తుంది, ఏదో అనేస్తాం అనుకోండి, అప్పుడు అలిగి పారిపోయేవాడు మిత్రుడు కాదు. యస్య కోపాద్ బిభేతి, కోపంతో ఎవరైతే భయపడతాడో తత్, అటువంటి వాడు నా మిత్రం, ఆ మిత్రుడు నా తత్ మిత్రం. ఎదువా మిత్రం శంకితేన, శంకించడం, అంటే అనుమానం వ్యవహారం ఉండకూడదు. యస్మిన్ మిత్రే పితరీవ, అంటే ఈ మైత్రిలో పితరీవ, పితలాగా, పితతో సమానం, ఇవ ఆశ్వసీత అంటే నమ్మకం ఉంటుందో, విశ్వాసం ఉంటుందో. ఆశ్వసీత అంటే విశ్వాసం ఉంచుతాడో. తద్వా మిత్రం, అటువంటి వాడు. తద్వా అంటే అటువంటి వాడే. ఇక్కడ వా అంటే వై అనమాట, తద్వై. తెలుగులో ఏముంది? తద్వై ఉందా, తద్వా ఉందా? తెలుగు పుస్తకం గురుజీ. తద్వై. తద్వై అంటే అతడే. ఇక్కడ మిత్రం, మిత్రం అనేది పుల్లింగంలో నపుంసకలింగం చెప్తున్నారు కాబట్టి తద్ అన్నారు. మిత్రం అంటారు, మిత్రుని మిత్రం అంటారు. అంటే మనకి ఇక్కడ నపుంసకలింగం అనిపిస్తుంది. భగవంతుని విషయంలో మిత్ర అంటారు. షన్నో మిత్ర శం వరుణ షన్నో భవత్వరీయమా, అక్కడ మిత్ర. గమనించండి, ఈ విషయాలు గమనించాలి. బయట వ్యవహారంలో మిత్రం, మిత్రులైతే మిత్రాణి అంటారు. మిత్రాణి అంటే మిత్రులు. అక్కడ మిత్రాణి ఉంది, నపుంసకలింగం కదా, వస్తువులా అనిపించవచ్చు, వస్తువులు కాదు. మిత్రం అనే శబ్దము పుల్లింగమే, అంటే మన వ్యవహారంలో పుల్లింగం. మిత్రుడు, మిత్రురాలు, మిత్రురాలు అయినా మిత్రుడైనా మిత్రం. కానీ భగవంతుని విషయంలో మిత్ర అంటారు, అది గమనించాలి. అలాగే మరొక శబ్దం ధర్మం, ధర్మ. ధర్మ అని ఎప్పుడు అంటాం? ధర్మం అని ఎప్పుడు అంటాం? ధర్మం ఎప్పుడు అంటాం? ధర్మాన్ని ఆచరించి ధర్మో రక్షతి రక్షిత, ధర్మ. అది ధర్మములు, వర్ణాశ్రమ ధర్మములు అంటే ఏమొచ్చింది? వర్ణాశ్రమ ధర్మాణి అంటే ఆచరించేయి, కర్తవ్యములు, కర్తవ్య కర్మలు, కర్తవ్యములు అని అర్థం. డ్యూటీ, ఇంగ్లీష్లో డ్యూటీస్ అనమాట. అవి ధర్మములు, నియమాలు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మములను విడిచిపెట్టేసండి. సరిగా అంటే పూర్తిగా. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కని శరణు పొందండి, శరణు వచ్చండి, నన్ను ఒక్కనే. మాం ఏకం, నన్ను మాత్రమే. అక్కడ సర్వధర్మాన్
ధర్మములను, ద్వితీయ విభక్తి బహువచనం, ధర్మాన్, ధర్మం, ధర్మాన్, ధర్మౌ, ధర్మాన్. పుష్పం, పుష్పాన్ని, పుష్పం, పుష్పే, పుష్పాన్ని. ద్వితీయ విభక్తి కూడా సేమే, పుష్పం, పుష్పే, పుష్పాన్ని. లాగే ధర్మం, ధర్మే, ధర్మాణి. అక్కడ ధర్మాన్ అన్నారు అంటే ఇదంతా గమనించాలి. ఇదంతా మన వ్యాకరణంలో భాషా నియమాల్లో తెలుస్తాయి మనకు. ఇక్కడ కూడా మిత్రం, మిత్రం అనేది పుల్లింగమే, స్త్రీలింగం కూడా ఇక్కడ. కానీ ఇక్కడ ఈ భాషలు మాత్రం తదన్నారు, అంటే నపుంసకలింగంలో వాడతారు మిత్రుడిని, మిత్రురాలను. అర్థమవుందా? భగవంతుడు మాత్రం మిత్ర, అప్పుడు మిత్రం అన్నారు. మిత్ర షన్నో మిత్ర, మనకి అటువంటి మంత్రాలు ఎన్నో వస్తాయి మిత్ర శబ్దాలతో. ఇక్కడ తదు వై మిత్రం, సంగతాని ఇతరాని. అంటే భగవంతుడికి ఒక్కడికే మిత్ర శబ్దం ఉంటది, మిత్ర, మానవులందరికీ కూడా మిత్రం. మిత్రాణి, మిత్రులు అంటే మిత్రాణి, ఒకడైతే అది. మిత్రం అనాలి. ఉమ్. ఏషః మమ మిత్రం, సంస్కృతం ఏషః ఇతడు నా మిత్రుడు, అవును. ఏషః ఉమ్. మమ మిత్రం. ఏష మమ మిత్ర అనకూడదు, అక్కడ ఏషః వచ్చింది కదా, అది కాదు. ఏషం, మిత్రమే ఏషః శబ్దమే ఒక్కటే ఉంటుంది. అలా. ఎందుకని అంటున్నా అది, అంటే భగవంతుడు ఒక్కడనే అసలు ఎందుకని అట్లా? అసలు మిత్రుడు భగవంతుడే కదా, పరమమిత్రుడు. సరే తెలుగులో గురు. అర్థం చెప్పండి నిర్మలమ్మ గారు. ఎవని కోపము మనకు భయము కలిగించును, భయముతో గాని అపనమ్మకంతో కాని ఎవనిని సేవించుదుమో అతడు మిత్రుడు కాదు. ఎవనిని తండ్రి వలె నమ్మి సేవించుదుమో అతడు మాత్రమే మిత్రుడు. ఇతరులు కేవలము సహవాసులే. గురూజీ ఫోన్ వచ్చింది, మరి మీకు వినిపించలేదేమో. చెప్పండి, వినిపించిందమ్మా. సరే మరి. సంగతాని, మిగతా వారు సంగతాని. మిత్రం, సంగతం. సంగతం అంటే వెంట ఉండేవారు, అంతే, సహకరించేవారు, తోడుగు అంటే తోడుగా ఉండేవారు, తోడుగా వచ్చేవారు. సంగతం అంటే సంగతిలో ఉండేవారు, అంటే తోడుగా ఉండేవారు, అంతవరకే. మిత్రులు కాజాలరు. అలా ఇప్పుడు యాత్రలో తోడుగా వస్తారు చూడండి, యాత్రలో తోడొచ్చే వాళ్ళు అందరూ మిత్రులు కాదు కదా. నేను పని చేసినప్పుడు సహకరిస్తారు, వాళ్ళు మిత్రులు కాజాలరు కదా. అదనమాట. తర్వాత 38వ శ్లోకం చూడండి. యా కశ్చిత్ అపి అసంబద్ధో మిత్రభావేన వర్తతే స ఏవ బంధుః తత్ మిత్రం తన్మిత్రం సహ ఏవ స ఏవ బంధుః తన్మిత్రం స గతిః తత్ పరాయణం. అర్థం చెప్పండి తెలుగులో. తెలుగులో అర్థం వాణిమ్మ గారు పుస్తకం ఉందిగా, వాణిమ్మ గారు గురుజీ పుస్తకం ఉంది, చెప్పండి. 38. యః కశ్చిత్ అపి అసంబద్ధో మిత్రభావేన వర్తతే స ఏవ బంధుః తన్మిత్రం స గతిస్తత్ పరాయణం. గురుజీ మొదటి నుండి నీకు బంధువు కాకపోయినను ఎవడు మైత్రీ భావముతో మెలగునో వాడే నీకు బంధువు, మిత్రుడు. అతడే నీకు ఆశ్రయము, అతడే నీకు సర్వస్వము. అలా ఏమర్థమైంది? ఆపదలు ఆదుకున్నవాడే, ఆపదలు ఆదుకున్నవాడే, బంధువు కాకపోయినా కూడా ఎవరైతే ఆపదలు ఆదుకున్నవాడే ఆప్త బంధువు. సామెత ఉంది కదా, ఆపదలో ఆదుకున్నవాడే ఆప్త బంధువు. మరి మన బంధువులు, మన చుట్టాలు, వీళ్ళందరూ మరి ఏమిటి? రా బంధువులా? రక్త సంబంధం అంతవరకే. కానీ మన బంధువు కాదు, మన మిత్రుడు కాదు, మన ఊరివాడు కాదు, మన ప్రాంతం వాడు కాదు, ఏది కాదు. కానీ కష్టాలు వచ్చినప్పుడు ఆదుకుంటారు. మనం యాత్ర చేస్తాం, ఎక్కడో వెళ్ళిపోతాం, ఏదో దేశం కానీ దేశం వెళ్ళిపోతాం, ఏదో ప్రదేశానికి వెళ్ళిపోతాం, సంబంధం ఉండదు, ఎప్పుడు పరిచయమే లేదు, అయినా సహకరిస్తారు. చూడండి, మానవత్వం గురించి. వాళ్ళు బంధువులు, అసలు బంధువు వాళ్ళు మిత్రులు, అసలు వాళ్ళు అన్నమాట. అంతవరకే ఉంటారు కదా, తర్వాత ఉండరు కదా. అదే ఇక్కడ యహ కశ్చిదపి సంబంధం లేదు, మిత్రభావేన వర్తతే, మిత్రభావంతో ప్రవర్తిస్తారు. సయవ బంధువు, అతడే బంధువు, మిత్రం అతడే సా గతి, వారే గతి.
పరాయణం, పరమగతి, ఆధారం, ఆసర, సహార. గతి అంటే ఆసర, సహార, ఆధారం. అలా ఎవరైనా ఉన్నారా? మన సంబంధం లేకుండా, మన బంధువులు కాకుండా, ఉన్నది పరిచయం లేకుండా అందరికి అనుభవాలు ఉంటాయి. బస్సుల్లో యాత్ర చేసేటప్పుడు, అవును, మనము చేస్తాము, వాళ్ళు రైళ్లలో చేస్తారు. మనం కూడా చేస్తాము. మన సంబంధమే లేదు, చేస్తాం, వెళ్ళిపోతాం, మర్చిపోతాం. వారు కూడా చేస్తారు, మర్చిపోతారు. మళ్ళీ ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా, తిరిగి ఏ స్వార్థం లేకుండా అవును. చేస్తాం, వెళ్ళిపోతాం, మర్చిపోతాం. వారు కూడా మర్చిపోతారు. అటువంటి ఎన్నో జరుగుతుంటాయి. అంటే ప్రపంచంలో ఇంకా మానవత్వం ఉంది, ధర్మం ఉంది. వారు అసలు బంధువులు, వారు వీళ్ళు కాదు బంధువులు. వీళ్ళు బంధనాలు, వీళ్ళు బంధనాలు. బంధువులు కాదు, బంధనాలు. అందరికి అనుభవాలు ఉన్నాయి కదా ఇటువంటి ఈ వ్యవహారం. ఎన్నోసార్లు మనం అనుభవించి ఉంటాం, మనం కూడా చేసి ఉంటాం. అంటే ఇది నిజమైనటువంటి బంధుత్వం. అంటే ఇది ఉదయం కూడా మా ప్రార్థన ఏంటి? ఆత్మబంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా. మరి బంధువులకు బాంధవులకు భేదం ఏంటి? బంధువులకు బాంధవులకు అంటారు కదా, బంధు బాంధవులు అంటారు కదా. చెప్పండి. ఎన్నిసార్లు విన్నారు? ఎన్నోసార్లు వింటున్నారు, సంవత్సరాల కొద్ది. ఎన్ని సంవత్సరాలు అయింది? బంధువులారా, బాంధవులారా. బాంధవుడు అమ్మా, బాధలలో ఆదుకునేవాడు బాంధవుడు. బంధువు మరి ఎవరు? బంధువు ఎవరు మరి? ఏదో ఉంటారు, రిలేషన్ ఉంటది కదా, సంబంధాలు. కష్టాలలో ఆదుకున్నవాడు అది కాదమ్మా. బంధువు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, బంధువు అంటే నిజానికి మనం కష్టపడకుండా, బాధపడకుండా, నష్టపోకుండా, ప్రమాదాలు ఇరుక్కోకుండా, ఆపదలో పడకుండా మనల్ని లాగుతాడు అనమాట. అటు పోవద్దు. అన్నాళ్ళు ఏం చేస్తారు? తనో బంధురు జనిత సవిధాత. పరమాత్మ బంధువు కదా. పరమాత్మ అటు పోవద్దు అని లోపల ప్రేరణిస్తాడు. తప్పు, అలా చేయకండి, అలా అనుకోకండి, అలా అనకండి, అలా చేయకండి, తప్పు కదా, పాపం కదా, అపరాధం కదా. లోపల ప్రేరణ వస్తుంది చూడండి. అన్నలు ఏం చేస్తారు? పెద్దన్నలు ఏం చేస్తారు? తమ్ముళ్ళని ఏం చేస్తారు? అటు ఇటు వెళ్లకుండా చూస్తారు, చెల్లెళ్ళని, తమ్ముళ్ళు కొడతారు కూడా. ఎందుకంటే తర్వాత నాన్ననో అమ్మ చేంజ్ ఎవరినంటుంది? తమ్ముని ఏమనదు, అన్ననే అంటుంది. తమ్ముడు తప్పు చేస్తే అన్ననే కదా, అన్నకు వస్తాయి తిట్లు, తన్నులు. ఆ భయానికైనా తమ్ముని ఏం చేస్తాడు? పట్టుకోవాల్సి వస్తుంది. పట్టుకుంటాడు, పోనివాడు, బంధిస్తాడు. బంధువు అటువంటి వారు బంధువులు. నిజానికి మన కష్టాపాలు కాకుండా, ప్రమాదాలు ఇరుక్కోకుండా కాపాడేవారే బంధువులు. అసలు బంధనాలు ఇరికించేవారు కాదు. చూసుకోండి, ఎవరెవరు మీ బంధువులు చూసుకోండి. నిజమైన బంధువులు ఎవరు? నిజమైన మిత్రులు ఎవరు? స్నేహితులు ఎవరు? లేదా సహాయకులు, తోటి ప్రయాణికులు ఎవరు? సగం వరకు వచ్చేవారు, పూర్తిగా వెంట వచ్చేవారు, మీ ఇంటి దాకా వచ్చేవారు, మీ ఊరి వరకు వచ్చేవారు. చూసుకోవాలి. ఆషామాషిగా తీసుకోకండి, ఆషామాషిగా తీసుకోకండి. వచ్చేది మీరే. నేనెందుకు వస్తానమ్మా? నేను రా, ఈ శరీరంతో రాను నేను. ఈ శరీరంతో నేను రాను. కాదు, శరీరం లేకుండా. శరీరం లేకుండా అప్పుడు చూద్దాం, ఆలోచిద్దాం. మీరు కూడా శరీరం లేకుండా అయితే, మీకు కూడా శరీరం లేకపోతే, మీకు కూడా శరీరం లేకపోతే గురూజీ అప్పుడు ఎవరో తెలుస్తుందా ఏంటి? ఆ సమయంలో ఆత్మలకి ఏమీ తెలియదు. ఆకారం ఉండదు కదమ్మా. మీకు ఆకారం లేదు, నాకు ఆకారం లేదు. ఇప్పుడు ఎందుకు ఉంటది? ఇవి ఆనందంలో ఉంటారు. తెలీదు కానీ ఒకసారి ప్రయాణం చేస్తారు. తెలియదు అంటే ఎందుకంటే ఆకారం ఉండదు కాబట్టి గుర్తించడం ఉండదు. అవసరం లేదు కదమ్మా, అక్కడ అవసరం లేదు. అన్ని ఆత్మలే కదా, అవసరం లేదు కదా. అసలు ఒక ఆత్మకు సంబంధం ఉంటుందా గురూజీ? ఉండదు. అంటే సంబంధం అంటే ఇప్పుడు మనుషులకి మధ్యలో ఎలా ఉంటుందో అలా ఉంటుందా? అక్కడ అంటే అన్ని సమానమే కదా. ఆత్మ స్వరూపం ఒకటే కదా. అన్ని ఏ ఆత్మ ఒకటే స్వరూపం, భేదం లేదు.
అంటే కానీ విడివిడిగానే అనేక మనము కదా. మనము మానవ ఈ శరీరంతో పొందినటువంటి విద్యా విద్యను బట్టి మనము ఆ మోక్షానందాన్ని మనం పొందుతుంటాం, అనుభవిస్తుంటాం. అది అది సరే గురుజీ. ఆ, అంటే అనేక ఇప్పుడు ఆత్మలు కూడా అక్కడ ఉంటాయి కదా, భగవంతుని ఉమ్, ధామములు ఉంటాయి కదా, ఆ మోక్ష ఉమ్, ధామంలో ఆ సన్నిధిలో. ఉమ్. అక్కడ ఒకళ్ళకొకళ్ళకి పరిచయం లాంటివి ఏమైనా ఉంటాయా అని. అదే చెప్పేది. ఎవరెవరు అసలు తెలియదు. ఆకారం ఉండదు కాబట్టి అవసరం లేదు. అవసరం అంత లేదంట అంటే అవసరం లేదు, ఎవరికి ఏ అంతా ఒకటే. ఆత్మ ఆత్మే స్వయంగా ఆనందం అంతా ఒకటే. అనుభవించదు. ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి అనుకోండి, రాళ్ళు పక్క రాళ్ళు ఉన్నాయి, 2 రాళ్ళు ఉన్నాయి, గుర్తించుకుంటే అవసరం లేదు కదా. అది అవసరం అవసరం లేదు లేదమ్మా, అవసరం ఉండదు. అంటే అంటే జడాలు ఆకారం కదా. లేదు. ఇప్పుడు ఆకారం లేదు కదా, ఆత్మలకు ఆకారం ఉండదు. ఆకారం ఇప్పుడు ఇంకా గుర్తింపుడు ఎలా గుర్తిస్తాయి? అంత సమానమే కదా. ఇప్పుడు నీళ్ళు అనుకోండి, ఆ నది నీళ్ళు ఈ నది నీళ్ళు కలిపేశారు, చెప్పండి. ఏ నది నీళ్ళు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? అంత సమానమే. అలా అన్నమాట. పాలలో పాలు కలిపేశారు, ఈ ఆవు పాలు ఆ ఆవు పాలు, 2 ఆవుల పాలు, అంత సమానమే కదా. ఇప్పుడు ఇక్కడికి రండి, అంటే మన బంధువు ఎవరు? ఆపదల్లో, కష్టాల్లో సంబంధం లేదు, మన బంధువు కాదు. అటువంటి వారే బంధువులు. అసలు మనం అందరి బంధువులు అనుకుంటాం, అందరి మిత్రులు అనుకుంటాం. గమనించండి, ఈ రోజు మీరు గమనించండి, అసలు మీ మిత్రులు ఎవరు? మీ స్నేహితులు ఎవరు? మీ తోడు అంటే మీ ఊరికే కొంతవరకు వచ్చే వాళ్ళు ఎవరు? పూర్తి వచ్చే వాళ్ళు ఎవరు? సహకరించే వాళ్ళు ఎవరు? అసలు బంధువులు ఎవరు? అసలు మిత్రులు ఎవరు? పరమాత్మ నిజానికి. కానీ ఇప్పుడు కూడా చూసుకోండి, అందరి మిత్రులు అందరి బంధువులు అనుకోకండి. అలా చెప్పి విడగొడుతున్నట్టు అనుకోకండి, తిట్టుకోకండి. విడగొట్టడం కాదు, అంటే జాగ్రత్త ఉండాలని చెప్పడం. 39వ శ్లోకం చూడండి, చెప్పండి. చలచిత్తస్య వై పుంసో వృద్ధ, చెప్పండి, శ్లోకం చెప్పండి. పుస్తకాలు ఉన్నాయి కదా. చల చిత్తస్య వై పుంసో వృద్ధాననుపసేవతః పారిప్లవమతేర్నిత్య మధ్రువో మిత్ర సంగ్రహః. అధ్రువో, ఎవడు నిత్యం అధ్రువ, నిత్యం అధ్రువః. తేర్నిత్యం అధ్రువో మిత్ర సంగ్రహః. ఎవడు చపల చిత్తుడు, వృద్ధుల సేవ చేయడు, అట్టి చంచల బుద్ధి గలవానికి మిత్రులు ఉండనే ఉండరు. చూడండి, చంచల మనస్కుడు, చపల చిత్తుడు, ఇటువంటి వాడు వృద్ధుల కంటే జ్ఞాన వృద్ధులు కావచ్చు, వయో వృద్ధులు కావచ్చు, వారితో కలిసి మాట్లాడడం కానీ, వారి అనుభవం తీసుకోవడం కానీ, వారితో ముచ్చడించడం కానీ ఏముండదు, చర్చించడం కానీ ఏముండదు, వారి సేవ చేయడం కానీ ఏముండదు. స్థిరం ఉండదు మతి, అస్థిర మతి. అటువంటి వారికి మిత్రులు ఉండరు. అధ్రువ అంటే స్థిరంగా ఉండరు. మిత్రులు ఉంటారు కానీ ఎప్పటికి ఉండరు. ఈరోజు మిత్రులు ఉంటారు, కొన్ని తర్వాత శత్రువులు అయిపోతారు. అలా అటువంటి కారణం ఏమిటి? తప్పేవారిది. అతనికి ఒకసారి ఉన్న బుద్ధి ఒకసారి ఉండదు కదా. అంటే ఏంటి తప్పేవారిది? అంటే ఇక్కడ ఏంటంటే ఎవరు నమ్మడన్నమాట. ఎవరు నమ్మడు. చంచల చిత్తం అంటే నమ్మడం ఉండదు. నాకే తెలుసు అనుకుంటాడు. అంటే వృద్ధులు, జ్ఞాన వృద్ధులు, వయో వృద్ధులు వాళ్ళు సలహాలు తీసుకోవడం ఉండదు. తెలిసిపోయి నాకే తెలిసిపోతుంది, ఇంకెందుకు. వయో వృద్ధులు అవసరం లేదు, జ్ఞాన వృద్ధులు అవసరం లేదు, అలా ఉంటారు. అధ్రువ అంటే అస్థిరం. మిత్ర సంగ్రహం అంటే మిత్రులు పోగు చేసుకోవడం ఉండదు. మిత్ర సంగ్రహ, మిత్రులను సంగ్రహించుకోవడం అంటే పోగు చేసుకోవడం ఉండదు. మిత్రులను పెంచుకోవడం ఉండదు. అంటే అందరినీ సందేహిస్తాడు అనమాట చపల చిత్తుడు. ఎవరు నమ్మడం ఉండదు. ఇది సామాన్యంగా వాత శరీరం ఉన్న వాళ్ళకు ఈ సమస్య ఉంటుంది. వాత శరీరంలో ఈ గుణం ఉంటుంది. అందరినీ సందేహించడం ఉంటుంది, శంకించడం ఉంటుంది. అటువంటి వారికి ఎవరైతే అనుమానిస్తారో అటువంటి వారికి మిత్రులు ఉండరు. బాగా గుర్తుంచుకోండి. మనం ఎవరైతే అనుమానిస్తామో వారి దగ్గరికి వెళ్ళడం ఉండదు, వారితో మాట్లాడడం ఉండదు. మనం కూడా అంతే, అదే చేస్తాం. ఎప్పుడైతే అనుమానం కలుగుతుందో ఇక వ్యవహారం తగ్గించేస్తాం, మెల్లమెల్లగా దూరం అయిపోతుంటారు కదా. మనం కూడా చాలాసార్లు చేస్తుంటాం. ఇప్పుడు గమనించండి, ఒకసారి అనుభవం చూసుకోండి, పాత అనుభవాలు. పాత మిత్రులు ఉన్నారా? కొందరు శత్రువులు కూడా మారిపోయి ఉంటారు.
దగ్గర వారే, మన బంధువులే, మన చుట్టాలే కదా. అనుభవాలు ఉన్నాయి కదా అందరికీ. జరిగిందా లేదా అనుభవం? ఇటువంటి అనుభవాలు ఉన్నాయి గురూజీ. అందరికి ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి, మీకున్నాయి, అందరికి ఉంటాయి. వారు అంటే మనమే మంచి వాళ్ళం, వారందరూ చెడ్డవాళ్ళని కాదు. మనకు నచ్చదు వారి వ్యవహారం, మనం దూరం ఉంటాం. మన వ్యవహారం వారికి నచ్చదు, వారు దూరం ఉంటారు. అంతే. ఇక మాట్లాడుకోవడం ఉండదు. గుణాలు, స్వభావాలు అలా. కానీ ఇక్కడ చపల చిత్తుల యొక్క వ్యవహారం చెప్తున్నారు. చలచిత్తస్య వై, చలచిత్తం అంటే చంచల చిత్తం ఉన్నటువంటి వారి యొక్క వై అంటే నిశ్చయంగా, పుంసో అంటే పురుషుని యొక్క అని అర్థం. వృద్ధ, వృద్ధాన్ అని అనుపసేవత, వృద్ధుల యొక్క ఉపసేవ ఉండదు. ఉపసేవత అక్కడ అంటే సేవించబడిన వారు. అనను అంటే ఉపసేవ లేదు, దగ్గర నుండి సేవ చేయడం లేదు. అంటే వృద్ధులను ఏం చేయాలి? అభివాదనశీలస్య, శ్లోకం తీసి చెప్పండి వచ్చాయి కన్నా. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవిన. శ్లోకం గుర్తుందా? చత్వారి తస్య వర్ధంతి ఆయుర్విద్యా యశో. యశోబలం అంటే వృద్ధ ఉపసేవ చేయాలి. వృద్ధులు దూరం ఉండి చెప్పడం కాదు, ఫోన్ ద్వారా ఎక్కడ ఉండి చెప్పడం కాదు. వృద్ధుల సేవ, జ్ఞాన వృద్ధుల సేవ, వయోవృద్ధుల సేవ దగ్గర ఉండి చేయాలి. ఉపసేవ సమీపం నుండి చేయాలి. బాగా గుర్తుంచుకోండి. అక్కడ ఆ శ్లోకంలో కూడా అదే ఉంది. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవ. వృద్ధోపసేవిన అంటే సేవించేవారు, వారికి ఏం కలుగుతుంది? చత్వారి తస్య వర్ధంతే, అతని యొక్క 4 పెరుగుతాయట, వృద్ధి చెందుతాయి. ఆయుర్విద్య యశోబలం, ఆయుష్ పెరుగుతుంది, విద్య పెరుగుతుంది అంటే అనుభవం పెరుగుతుంది, యశస్సు బలం కూడా, అన్ని రకాల బలాలు పెరుగుతాయి. ఇక్కడ ఉపసేవ అన్నారు, ఇక్కడ కూడా వృద్ధన్ అని ఉపసేవ అంటే ఉపసేవ చేయకుండా ఉండడం అటువంటి వాడు. వారు పారిప్లవం మతే అంటే చంచల బుద్ధి, మతే అంటే బుద్ధి గలవాడు. ఎటువంటి బుద్ధి? ప్లవం అంటే తేలిపోవడం అనమాట. ప్లవనం అంటే తేలిపోవడం, నీళ్ళలో తేలడం ఉంటుంది చూడండి, అది కూడా పూర్తి చంచలం అనమాట, అంటే తేలిపోతుంటుంది. అటువంటి మతి, పారిప్లవమతే అటువంటి మతి ఉన్నట్టు వారి యొక్క వాళ్ళు నిత్యం అద్రవమే, అస్థాయి అంటే అస్థిరం, మిత్ర సంగ్రహం ఉండదు. అంటే శరీరం యొక్క తత్వం బట్టి కూడా ఉంటాయి స్వభావాలు, కానీ మార్చుకోవచ్చు. శరీరాన్ని కూడా మార్చుకోవచ్చు, మనసును మార్చుకోవచ్చు, వ్యవహారం మార్చుకోవచ్చు, మన భావాలు మార్చుకోవచ్చు, అలవాట్లు మార్చుకోవచ్చు. అది ఎలా? ఈశ్వరోపాసన ద్వారా, ఆహారం మార్చుకోవడం ద్వారా. ఆహార శుద్ధం సత్వశుద్ధం ధ్రువాస్మృతి, దాంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది చివరిలో ఈ శ్లోకం. ఆహారం మార్చుకోవాలి, అది ముఖ్యం. తర్వాత శ్లోకం చూడండి, 40 శ్లోకం. చలచిత్తం అనాత్మానం ఇంద్రియాణం వశానుగం. చెప్పండి. చలచిత్తం అనాత్మానం ఇంద్రియాణం వశానుగం అర్థాః సమభివర్తంతే హంసాః శుష్కం సరో యథా. తిరులార్థం. హంసలు ఎండిపోయిన సరస్సును ఏ విధముగా ప్రవేశించబో అదే విధముగా అజ్ఞానియు ఇంద్రియారాముడునగు చంచల పురుషుని సంపదలు చేరువు. ఇంద్రియారాముడు అగు చంచల పురుషుని, ఇంద్రియాల వెంట తిరిగేవాడు అనమాట. ఆరాముడు అంటే ఇంద్రియ వెంట తిరిగేవాడు, ఇంద్రియారాముడు, ఆరాముడు. పైనుంచి ఆకాశంలో అంశాలు వస్తున్నాయి. అంశాలు కాదు, ఏ పక్షిని కానీ తిరుగుతుంటుంది. ఒక చెరువు ఉందనుకోండి, సరహ అంటే సరస్సు, అంటే ఇక్కడ సరహ అన్నారు. శుష్కం సరోయథ, సరో అంటే సరస్సు, సరహ సరస్సు అంటే చెరువు, సరస్సు ఎండిపోయి ఉంది. ఒకప్పుడు నీళ్ళు ఉండేవి, హంసలు వచ్చేవి. ఇప్పుడు ఆ సరస్సులో, ఆ చెరువులో నీళ్లు లేవు, హంసలు వచ్చి తిరుగుతున్నాయి ఆకాశంలో. దిగుతాయా? దిగవు కదా, నీళ్ళు లేవు కదా, ప్రయోజనం లేదు వచ్చిన వాటికి. అలాగే ఇంద్రియారాముడు. అనాత్మానం అంటే అజ్ఞాని అని అర్థం ఇక్కడ, ఆత్మజ్ఞానం లేనివాడని అర్థం ఇక్కడ. చంచల చిత్తం ఉన్నవాడు అజ్ఞాని,
అనాత్మానం అంటే ఆత్మజ్ఞానం లేనివాడు అని అర్థం. ఆత్మ జ్ఞానం లేనివాడు, మూర్ఖుడు, అజ్ఞాని అని అర్థం చేసుకోవాలి. ఇంద్రియాల మళ్ళీ ఇంద్రియాణం వశానుగం, ఇంద్రియ వశంలో ఉంటాడు. అర్థాహ ధనైశ్వర్యం, ధనైశ్వర్యాలు ఉండవు. బెల్లం ఉంటే ఈగలు వస్తాయి. ఈగలు వస్తాయి, బెల్లం లేకపోతే ఈగలు రావు. చెరువులో తెప్పలుగా నీళ్లుంటే కుప్పలు కుప్పలుగా కప్పలు వస్తాయి, కప్పలు వస్తాయి. కుప్పలుగా కప్పలు వస్తాయి, అవును. తెప్పలుగా నీళ్లు ఉంటాయి కదా. అంతే కదా. మన దగ్గర ఏమైనా ఉంటే ఎవరిని వస్తారు, బెల్లం ఉండాలి కదా ఈగలు రావాలంటే. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. అంటే చలచిత్తం ఉంటే చంచల చిత్తం ఉంటే ఉండదని చెప్తున్నారు. చంచల చిత్తం ఉంటే అజ్ఞానం ఉంటుంది, అంటే ఆత్మజ్ఞానం ఉండదు, అవిద్య ఉంటుంది, మూర్ఖత్వం ఉంటుంది. చిత్తం స్థిరంగా ఉంచుకోవాలి, ప్రసన్నంగా ఉంచుకోవాలి. అప్పుడు అన్నీ అర్థమవుతాయి, జ్ఞానం ఉంటుంది, విద్య ఉంటుంది, వివేక జ్ఞానం ఉంటుంది, సాత్వికత ఉంటుంది. అప్పుడు ఐశ్వర్యం ఉంటుంది, మిత్రులు ఉంటారు, ఎందుకంటే ఓపిక ఉంటుంది, సహనం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, సహకరించుకునే గుణం ఉంటుంది, మిత్రులు ఉంటారు. చంచలంగా ఉంటే ఎవరు మిగిలరు. ఎక్కడైనా గుర్తుంచుకోండి, చపల చిత్తం మంచిది కాదు. 2 శ్లోకాలు ముఖ్యంగా చలచిత్తం చంచలం ఉండకూడదని చెప్తున్నారు. 41 శ్లోకం చెప్పండి. అకస్మాత్ ఏవ కుప్యంతి ప్రసీదంతి అనిమిత్తత. చెప్పనా గురుజీ? చెప్పండి. శీలం చలచిత్తం అకస్మాదేవ ఏవ కుప్యంతి కుప్యంతి ప్రసీదంత్య ప్రసీదంతి విడగొట్టండి. ప్రసీదంతి అనిమిత్తత. ప్రసీదంతి అనిమిత్తత. అనిమిత్తతః. శీలం శీలమేతం అసాధూనాం ఏతత్ శీలమేతత్ అసాధూనాం సాధూనాం అభ్రపారిప్లవం యదా. యథా. తెలుగులో అర్థం. దుష్టులు మేఘము వలె చంచలముగా ఉందురు, అది వారి స్వభావము. అదెట్లన అకారణముగా కోపించెదరు, అకారణముగానే సంతోషించెదరు. ఆకాశము తటాలున మేఘావృతమైనప్పుడు చీకటి ఏర్పడును, మేఘములు చెల్లాచెదురు కాగానే వెలుతురు వచ్చును. పారిప్లవం అంటే నిలుకడలేని అభ్రం మేఘము అని చెప్తున్నారు. చంచలం అని అర్థం. పారిప్లవం అంటే ఇంతకుముందు వచ్చింది పారిప్లవం 39 శ్లోకంలో. పారిప్లవం మతే. మేఘాలు వచ్చినాయి, అన్ని మేఘాలు వర్షిస్తాయా? వర్షించవు కదా. వెళ్ళిపోతాయి, కొన్ని మేఘాలు ఊరికి వెళ్ళిపోతాయి, గాలి రాగానే వెళ్ళిపోతాయి. వాయువు రాగానే మొత్తం నిండా మూసుకుంటుంది, మొత్తం చీకటి అయిపోతుంది, ఇక బాగా వర్షం వస్తుంది అనిపిస్తుంది. కానీ గాలి రాగానే అన్ని ఎక్కడెక్కడ తేలిపోతాయి, ఏముండదు. అలాగే కొందరు నేను చూసుకుంటాను, నేను చేస్తానని చెప్పేసి అంటారు, మాటిస్తారు. మన పని అయిపోయింది అనుకుంటాం, నిశ్చింతగా ఉంటాం, ఏం ప్రయత్నం చేయం. వాళ్ళు ఏం చేయరు, ఆశ పని అయిపోయింది అనుకుంటాం, అంతా మాటిస్తారు, వాగ్దానం చేస్తారు. పని పూర్తి అయిపోతుంది అనిపిస్తుంది మనకి, ఇక అన్నం వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తే ఇక కమ్మ తింటాం అనుకుంటాం, అప్పటికి వంట కూడా చేయరు. అటువంటి వాళ్ళు ఉంటారు. జరిగింది ఎటువంటి ఎప్పుడైనా ఆశ నిరాశ అందరికీ అనుభవాలు ఉంటాయి. ఇటువంటి పని అయిపోయింది అనుకుంటాం, చేస్తారు అనుకుంటాం, మనం చూస్తూ ఉంటాం. అందుకే చూడకూడదు, ఆశించకూడదు. మేఘాలన్నీ కూడా వర్షించవు. అందరు మిత్రులు కాదు, అందరు బంధువులు కాదు, అందరు ఆప్తులు కాదని గుర్తించాలి. కానీ పరమాత్మ ఆప్తుడు, అక్కడ సందేహం ఉండదు. అక్కడ అనిమిత్తత, ఏ కారణం ఉండదు, కోపగించుకుంటారు, ఏ కారణం ఉండదు, సంతోషం ఉంటారు. ప్రసీదంతి ప్రసన్నంగా ఉంటారు. అని అకస్మాత్ అంటే అర్థం ఏంటి? అనుకోకుండా. ఇంకా అకస్మాత్ ఏ కారణం లేకుండా. అకస్మాత్ అంటే కారణం. తస్మాత్ కారణాత్, ఏ కారణంగా అకస్మాత్ కారణాత్, ఇది అకస్మాత్ కారణాత్. అంటే ఏ కారణం లేకుండా, ఏ కారణం ఉండదు, ఏమి ఉండదు, అకస్మాత్తుగా అనుకోకుండా
ఏం చేస్తారు? కుప్యంతి, కోపడతారు. కోప్పడతారు. ప్రసీదంతి, ప్రసన్నంగా ఉంటారు. అనిమితత, ఏ నిమిత్తం లేదు, ఏ కారణం లేదు. శీలం, సందర్భం వాళ్ళ స్వభావం అది. ఎవరి స్వభావం అది? అసాధూనాం, అసత్ పురుషుల యొక్క గుణం అది, స్వభావం అది. అభ్రంలాగా, మేఘాల్లాగా, అంతే. ఎప్పుడు ఏమవుతుందో చెప్పడం కష్టం. మేఘాలు వర్షిస్తాయో, వర్షం వస్తుందో రాదు, ఎప్పుడు తేలిపోతాయో, ఎప్పుడు వెళ్ళిపోతాయో చెప్పడం కష్టం. అసాధూనాం, అసాధుల యొక్క, అసత్పురుషుల యొక్క వ్యవహారం ఇది. వారి శీలం అన్నారు ఇక్కడ. శీలం ఏతత్, వారి యొక్క శీలం ఇది. అభ్రంలాగా, పారిప్లవం యథ, పారిప్లవం లాగా అంటే మేఘంలాగా విడిపోతాయి. పారిప్లవం అన్ని వైపులా వెళ్ళిపోవడం అన్నారు. పారిప్లవం అంటే మనం విప్లవం అంటాం. విప్లవం అంటే విశేషంగా ప్లవం కావడం. విప్లవం వర్ధిల్లాలి, ఇదే ప్లవం. ఇదేమో పారిప్లవం, అన్ని వైపు నుంచి వెళ్ళిపోవడం, చంచలం కావడం అని అర్థం. పారిప్లవం. ఈరోజు గమనించండి, ఎవరెవరు ఏంటి, సాధులు ఎవరు, అసాధులు ఎవరు, ఎవరి మిత్రులు, ఎవరి శత్రువులు, ఎవరు బంధువులు, ఎవరు ఆత్మబంధువులు గమనించండి. చంచల చిత్తము ఉన్నవారితో జాగ్రత్తగా ఉండండి. చపల చిత్తులు పారిప్లవ మతే అన్నారు. ఆ పారిప్లవ మతిమంతులు ఎవరో చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడికి రండి. విదురుడు ఎవరు చెప్తున్నారు? ఎవరికి? ధృతరాష్ట్రుడు చేస్తున్న తప్పులు ఇవే. ఇంతవరకు మన అనుభవాలు చెప్పుకున్నాం, కానీ ఇదంతా ధృతరాష్ట్ర యొక్క అనుభవం. గమనించండి, ఏ ధృతరాష్ట్ర గమనించని చెప్తున్నారు అనమాట. ఏం జరిగింది చూసుకోండి. మీ మిత్రులు ఎవరు, మీ శత్రులు ఎవరు, ఎవరు చంచల మనస్కులు, ఏం జరుగుతుంది, మీరు ఎలా ఉంటున్నారు, ఆ శకుని ఎలా ఉన్నాడు, దుర్యోధనుడు ఎలా ఉన్నాడు, దుశ్శాసనుడు, కర్ణుడు, మిగతా వారు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు గమనించండి. లేకపోతే కొట్టుకుపోతారు. ఇక వర్షం వస్తుంది అనుకోకండి, వర్షం రాదు, ఆ మేఘాలు ఉండవు, పారిపోతాయి. జాగ్రత్త, అకస్మాత్తుగా ఉండవు. ముగించేద్దామా? 41 శ్లోకాలు చెప్పుకున్నాం, ఇక్కడ ముగించేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. గురూజీ, నేను సామ్రాజ్యం అని వెళ్ళినప్పుడు మీరు రికార్డింగ్ అయిపోయినాక మాట్లాడుతున్నాను. సందేహాలు ఒక్క నిమిషం.